యేసుక్రీస్తునాథుని యందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సుగాల ధ్యానంలోనికి మీకందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించుకునేది మన యొక్క జీవితముతో, మనకి జీవితానికి, మన యొక్క స్వభావానికి చాలా దగ్గర పోలిక ఉన్నటువంటి ఒక ప్రవక్తను గురించి. ఈ ప్రవక్త వేరెవరో కూడా కాదు, యోనా ప్రవక్తని. యోనా ప్రవక్తని దేవుడు ఎన్నుకుంటున్నాడు. కానీ ఆయన దేవుని యొక్క ఎన్నికకి విరుద్ధముగా ఆయన దేవుని సాన్నిధ్యం నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు ఆయనను వెంటాడుతున్నాడు. మళ్ళీ తిరిగి ఆయన ఇష్టం లేనప్పటికీ కూడా ఆయన వెళ్ళి నినవే పురవాసులతో సువార్తని ప్రకటిస్తున్నారు. యోనా ప్రవక్త నినవే పురవాసులతో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఆయన మనసులో ఉండేది వారందరూ కూడా నాశనం చెందాలని. కానీ దేవుని యొక్క అపారమైనటువంటి కనికరం మూలముగా వారందరూ కూడా రక్షింపబడుతున్నారు. దీనిలో మండబడుతున్నటువంటి యోనా ప్రవక్తని, అతన్ని చల్లారుస్తున్నటువంటి, మనసును మార్చుకుంటున్నటువంటి దేవుని మనం ఈ యొక్క 4వ అధ్యాయంలో మనం చూస్తూనే ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, యోనా ప్రవక్త గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు మొట్టమొదటిగా మన యొక్క మనసులోనికి వస్తున్నటువంటి మాట ఏంటిదంటే, మనం ఎవరు కూడా ఆయనలాగా, ఆ ప్రవక్తలాగా మారకూడదు అనే ఒక అంశం, ఒక ఆలోచన మన మనసులోనికి వచ్చేస్తుంది. ఎందుకంటే దేవుడు ఎన్నుకొనినటువంటి, దేవుని యొక్క పనితనం కోసం దేవుడు ఎన్నుకొనినటువంటి ఆ ప్రవక్త, ఆ వ్యక్తి దేవునికి విరుద్ధముగా వెళ్ళిపోతున్నట్టు మనం చూస్తూనే ఉన్నాము. ప్రియమైన సహోదరులారా, యోనా ప్రవక్త గ్రంథం మనం చదివినప్పుడు మన మనసులోనికి వచ్చేస్తున్నటువంటి మొట్టమొదటి అంశం ఏంటంటే, యోనా ఇరుకైనటువంటి మనసునకు యజమానుడే. ఆయన యొక్క ఆలోచన ఏంటిదంటే, దేవుడు వారిని మాత్రమే ప్రేమించాలి, ఇంకా వారి యొక్క జనాన్ని వదిలిపెట్టి దాని బయట ఉన్నటువంటి ఎవరిని కూడా ప్రేమించడానికి కానీ, వారిని మందలించడానికి కానీ, వారితో ముచ్చటించడానికి కానీ ఇష్టపడినటువంటి ఒక వ్యక్తి. దీనికి ఒక కారణం కూడా ఉంది. బాబిలోనియా బానిసత్వం తర్వాత ఎజ్రా, నెహెమియా యాజకుల యొక్క నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలు వారందరూ కూడా యెరూషలేం పట్టణానికి, యూదా రాజ్యంలోనికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది యూదులు వారు అపవిత్రులుగా మారినట్లు, అక్కడ ఉన్నటువంటి ఇతర ప్రజలతో వారు పెళ్లి సంబంధం ఏర్పరచుకొని వారు అపవిత్రంగా మారినట్లు మనం చూస్తూనే ఉన్నాము. దీనిలో బాధపడుతున్నటువంటి ఎజ్రా, నెహెమియా ప్రవక్తలని మనం చూస్తూనే ఉన్నాం. కావున వారందరూ కూడా తమ యొక్క బట్టలు చించుకొని ప్రజల యొక్క ఈ అపవిత్రతకి కారణమైనటువంటి వారు చేసినటువంటి వారి యొక్క పెళ్లి సంబంధాన్ని వదిలిపెట్టాలని ప్రజలకు బోధిస్తూ వారందరినీ కూడా దేవుని వైపు మళ్ళిస్తున్నటువంటి ఎజ్రా, నెహెమియా నాయకుల్ని మనం చూస్తూనే ఉన్నాము. కావున ఈ యొక్క ప్రవర్తన, ఈ యొక్క వీళ్ళు చేసినటువంటి యొక్క పని, యోనా లాంటి వ్యక్తులలో దేవునికి ప్రత్యేకమైనటువంటి ప్రజలు వీళ్ళ కనుక దాని బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అపవిత్రులని, పాపాత్ములని, వాళ్ళతో ఎటువంటి సంబంధం ఏర్పరచకూడదని చెప్పేసి, వారు రక్షింపకూడదని చెప్పేసి ఒక ఆలోచనల యోనా ప్రవక్తలో కూడా వచ్చింది. కావున యోనా ప్రవక్త దేవుడు నినవే పురవాసులతో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించమని చెప్పినప్పుడు ఆయన ఇష్టం లేకుండా ప్రవర్తించడానికి ఉన్నటువంటి కారణం ఇదే. ఎందుకంటే అపవిత్రులైనటువంటి దేవుడు ఎన్నుకొనటువంటి ప్రజలలో అయినటువంటి నినవే పురవాసులు వారందరూ కూడా నాశనం చెందాలన్న ఉద్దేశంతోనే యోనా మొట్టమొదటిగా అక్కడి నుంచి నినవేకు వెళ్లకుండా తార్షీష్ అనే పట్టణానికి ఉన్నటువంటి పడవనెక్కడానికి ఉన్నటువంటి కారణం కూడా ఇదే. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంటుందని మనం యోనా ప్రవక్త గ్రంథం మనం చూస్తూనే ఉన్నాము. యోనా ప్రవక్త ఆ పట్టణం చుట్టూ తిరిగి మీరు హృదయ పరివర్తనం చెందని వాళ్ళతో ప్రకటిస్తున్నారు. కానీ యోనా ఈ మాటలు చెప్పినప్పటికీ కూడా ఆయన కోరుకునేది నినవే పురవాసుల యొక్క నాశనమే. దేవుని దగ్గర నుంచి దూరమైనటువంటి దేవుని యొక్క సొంత ప్రజలు కానటువంటి వారందరూ కూడా నాశనం చెందాలన్న ఉద్దేశంతోనే యోనా ప్రవక్త ఈ మాటలు మాట్లాడుతున్నారు.
కానీ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరము ఎంత లోతుగా ఉందని, ఎంత ప్రగాఢముగా ఉందని మనకు తెలియపరుస్తున్నటువంటి సువార్త భాగం ఏది. ఎందుకంటే యోనా ప్రవక్త యొక్క మాటలు వినినటువంటి నినవే పురవాసులు వారి యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా మార్చేస్తున్నారు. వారు ఒక గొప్ప ఉపవాసాన్ని ప్రకటన చేస్తున్నారు. రాజులు మొదలుకొని చివరికి ఉన్నటువంటి చిన్న పిల్లలకు కూడా ఉపవాసముతో దేవుని యొక్క సాన్నిధ్యంలో ఉండాలని, దేవుని మీద ఆధారపడాలని వారు ఆదేశం చేస్తున్నారు. వారు గట్టిగా పాటిస్తున్నారు. వారి యొక్క ఈ ప్రవర్తన, వారి యొక్క ఈ మన హృదయ పరివర్తనను చూసి దేవుడు వారి మీద పంపవలసినటువంటి ఆ శిక్ష నుంచి వారిని కాపాడుతున్నారు. ప్రియమైన సహోదరులారా, యోనా ప్రవక్త ఇది చూసినప్పుడు కోపముతో రగిలిపోతున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఆయన కోరుకున్నది ఈ పురవాసుల యొక్క నాశనమే, కానీ ఆయన ఎప్పుడు కూడా దేవుడు తన యొక్క మనసును మార్చాలని ఆయన కోరుకోలేదు. ఇంకొక మాటలు చెప్పాలంటే యోనా ప్రవక్త ఇశ్రాయేలులో ఒక్కడైనందున ఆయనేమనుకున్నాడంటే దేవుడు తనలాగా తాను ఏ విధంగా ఆలోచిస్తున్నారో అదే విధంగా ప్రవర్తించాలని ఆయన అనుకున్నారు. అందుకే దేవుని యొక్క మాటకు విరుద్ధంగా యోనా ప్రవక్త వెళ్ళిపోతున్నట్టు మనం చూసేది. కావున దేవుని ఆయన అనుకున్న రీతిగా ప్రవర్తించాలని యోనా ప్రవక్త కోరుకుంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, దేవునికి ఉన్నటువంటి ప్రేమని, దేవునికి ఉన్నటువంటి లోతైనటువంటి కనికరాన్ని మనం అనుభవిస్తున్నటువంటి ఒక పుస్తకమే యోనా ప్రవక్త గ్రంథం. నినవే పురవాసుల మీద దేవుడు విధించినటువంటి శిక్షని ఆయన తొలగిస్తూ వారిని కాపాడుతున్నారు. కానీ దీనిలో కోపపడుతున్నటువంటి యోనా ప్రవక్తని చల్లార్చడానికి ఆయన యొక్క జీవితంలో కొన్ని ఉదాహరణల ద్వారా, కొన్ని కార్యముల ద్వారా దేవుని యొక్క ప్రేమను గురించి ఆయనకు తెలియజేస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, మనం ఈ తపస్సు కాలంలో మనం ధ్యానించుకోవలసినది మనలో ఉన్నటువంటి ఈ యోనా అనే వ్యక్తిని, లేక ఆ యొక్క స్వభావాన్ని మనం తొలగించాలి. ఎందుకంటే మనం ప్రార్థించినప్పుడు, మనం ఉపవాసం అనుష్ఠించినప్పుడు, మనం నోము నోచుకున్నప్పుడు మనం అనుకున్నామంటే నా యొక్క ఉపవాసం, నా యొక్క ప్రార్థన, నేను చేస్తున్నటువంటి త్యాగం ఇవన్నీ కూడా నా కుటుంబానికి మాత్రం చెందాలి, నా శత్రువులు మాత్రం నాశనం చెందాలనే ఉద్దేశంతో మనం ఈ యొక్క ఉపవాస కాలంలో మనం గడుపుతున్నామంటే ప్రియమైన సహోదరులారా, మనం యోనా ప్రవక్తలాగా మారుతున్నటువంటి వ్యక్తులుగా మారుతున్నాము. మనం ఇరుకైనటువంటి మనసుకి యజమానుడు కాకుండా దేవునిలాగా మనం విశాలమైనటువంటి మనసు గల వారిగా ఉండి మన యొక్క ఇరుగు పొరుగు వారి కోసం కూడా, మన యొక్క సంఘ సభ్యులందరి కోసం కూడా సాధ్యమైనతే దేవుని యొక్క ప్రేమ నుంచి దూరమైనటువంటి ప్రతి వ్యక్తిని కూడా దేవుని యొక్క ప్రేమలలోనికి తిరిగి వచ్చే విధంగా మనం ప్రార్థన చేసుకోవాలి, మనం ఉపవాసం ఉండాలి. మన యొక్క నోములు దానికోసం మనం కేటాయించినప్పుడు ప్రియమైన సహోదరులారా, దేవునిలాగా మనం విశాలముగా ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులుగా మారేది. కావున ఈ తపస్సు కాలం మనల్ని ఆహ్వానించేది ఇదే. యోనా ప్రవక్తలాగా ఇరుకైనటువంటి మనసు గల వాళ్ళుగా మనం ఉన్నట్లయితే ఆ స్వభావాన్ని మన నుంచి తొలగించి మనం దేవునిలాగా విశాలమైనటువంటి మనసుతో అందరిని ప్రేమిస్తున్నటువంటి వ్యక్తులుగా మారడానికి మనం ప్రయత్నం చేసుకుందాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించునుగాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.